హాయ్ డియర్ ఫ్రెండ్స్, పీఈటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అదేవిధంగా సైకాలజీ టాపిక్స్ అవసరం ఉన్న వాళ్ళకి, జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ టాపిక్స్ చాలా యూజ్ అవుతాయి. సైకాలజీ టాపిక్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ పైన అధ్యయనం చేసినటువంటి కొంతమంది సైంటిస్టులు, అదర్వైజ్ మేధావులు అవ్వచ్చు, ఎవరైనా ఏ విధంగా అధ్యయనం చేశారనేది మనం ఈరోజు తెలుసుకుందాం. దీనికి ఒక చిన్న టెక్నిక్ పెట్టాను. ఆ టెక్నిక్ ఏంటి అంటే హెవీ సిస్టరు, హే వి సిస్టరు, సి హెవీ సిస్టారు, హెవీ సిస్టారు, హెవీ సిస్టారు, ఆపెఫ్రో, 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 మజా. దిస్ ఈజ్ టెక్నిక్ అండి, మజా టెక్నిక్. అసలు మ్యాటర్ ఏంటి అంటే హెవీ అనేది ఒక పదం లాగా అనుకుంటే హెవీ సిస్టారు, ఆపెఫ్రో, మజా అంటే హెవీ సిస్టరు ఆపెఫ్రో అనే అమ్మాయిని చూస్తే మజా వస్తుంది. ఎందుకంటే అంత ఎనర్జెటిక్గా ఉంటుందట ఆ సిస్టర్. ఎవరు? హెవీ సిస్టర్ అంటే కొంచెం హెవీగా ఉంటుంది. తనని చూస్తే మజా వస్తుంది, అంటే అంత ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. అయితే ఇది ఒక టెక్నిక్, దీన్ని ఏ విధంగా నెగిటివ్గా తీసుకోకూడదు. ఇది ఒక టెక్నిక్ మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి. సో ఇందులో హే అంటే ఏంటంటే అది ఒక సైంటిస్ట్ పేరు. అది ఏంటి అంటే హెర్బర్ట్, హెర్బర్ట్ అనేది అతని పేరు. వి అంటే విల్హెల్మ్, విల్హెల్మ్, విల్హెల్మ్ వూంట్, విల్హెల్మ్ వూంట్. నెక్స్ట్ సి అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్. స్టా అంటే స్టాన్లీ హాల్, స్టాన్లీ హాల్, స్టాన్లీ హాల్. రూ అంటే రూసో, రూ అంటే రూసో. ఆ అంటే ఆల్ఫ్రెడ్, ఆల్ఫ్రెడ్ బీనే, ఆల్ఫ్రెడ్ బీనే. పే అంటే పెస్టాలజీ, పే అంటే పెస్టాలజీ. ఫ్రో అంటే ఫ్రోబెల్, ఫ్రో అంటే ఫ్రోబెల్. మా అంటే మరియా మాంటిసరీ, మరియా మాంటిసోరీ, మరియా మాంటిసోరీ. జా అంటే జాన్ డ్యూయి, జాన్ డ్యూయి. ఇవి ఆ సైంటిస్టుల పేర్లు అండి, మనోవిజ్ఞాన శాస్త్రం మీద అధ్యయనం చేసిన వాళ్ళ పేర్లు అన్నమాట. ఎవరెవరు ఏ విధంగా అధ్యయనం చేశారనేది మనం ఇప్పుడు చూద్దాం. హెర్బర్ట్ అనే అతనికి మనం ఇచ్చినటువంటి టెక్నిక్ ఏంటిదంటే నైసో, నైసో అంటే సోపానాలను రూపొందించి నైతిక విలువలు కలిగినటువంటి విద్యను బోధించాలి టీచర్లు అనేవాళ్ళు అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఆ విషయమే సైకాలజీ అంటున్నాడు హెర్బర్ట్ అనేటువంటి సైంటిస్ట్. విల్హెల్మ్ వూంట్ ఇతను ఏమంటున్నాడు అంటే స్ట్రక్చరలిజం, స్ట్రక్చరలిజం, స్ట్రక్చరలిజం అంటే అంటే రూపాంతరం చెందినటువంటి ఒక రూపానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు అంటే ఇతడు ఈ లీప్ జిగ్ అనేటువంటి జర్మనీలో ఒక ప్రాంతం ఉంటుంది, లీప్ జిగ్. ఆ లీప్ జిగ్ లో ఇతను ఒక ప్రయోగశాలను, మనస్తత్వ శాస్త్రానికి, మనస్తత్వ శాస్త్రానికి ఒక ప్రయోగశాలను అంటే ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్, ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ను అతడు అక్కడ రూపొందించాడు, అంటే స్థాపించాడు. ఆ ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ను ఇతడు రూపొందించాడు కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ సైకాలజీ అంటారు, ఫాదర్ ఆఫ్ సైకాలజీ అంటారు. అదేవిధంగా ఎక్స్పెరిమెంట్ కూడా ఆయన చేశాడు కాబట్టి ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని కూడా అంటారు, ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ, ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని కూడా అంటారు. ఈ విధంగా ప్రయోగాత్మకమైనటువంటి రూపాన్ని ఆయన సైకాలజీకి ఇచ్చాడు కాబట్టి అతన్ని ఫాదర్ ఆఫ్ సైకాలజీ అండ్ ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని కూడా అంటారు. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేవాడు ఏం చేశాడంటే మనోవిశ్లేషణ, అంటే మన మనోవిశ్లేషణ చేస్తే దాన్నే సైకాలజీ అంటారట, మనోవిశ్లేషణ చేస్తే దాన్నే సైకాలజీ అంటారు అని అతడు మూడిటి పైన చేశాడు. ఈద్, ఈగో, సూపర్ ఈగో, ఈద్, ఈగో, సూపర్ ఈగో అనే దానిపైన విశ్లేషణ చేసి అతడు విశ్లేషపూర్వకంగా వివరించాడు. నెక్స్ట్ స్టాన్లీ హాల్ అనేవాడు ఏం లేదు, ఇతడు చిల్డ్రన్ సైకాలజీ పైన, అంటే బాలల సైకాలజీ, బాలల మనోవిజ్ఞాన శాస్త్రం పైన ఇతడు
ప్రయోగాలు చేశాడనమాట. ఇదే మన స్టాన్లీ హాల్. అంటే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్టాండ్ అంటే నిలబడడం, హాల్ అంటే హాల్లో, పిల్లలు హాల్లో నిలబడ్డారు అంటే చిల్డ్రన్ సైకాలజీ గురించి ఈయన అధ్యయనం చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. రూసో అనేవాడు చాలా ప్రయోగాలు చేశాడు. అతడు ఏమంటున్నాడు అంటే ఇతనికి ఒక చిన్న టెక్నిక్ ఇవ్వాలండి. టెక్నిక్ ఇచ్చాము, అదేంటి అంటే గో బ్యాక్ టు ది నేచురల్ ఎడ్యుకేషన్ ఈఎస్ అనేది టెక్నిక్. ఇది టెక్నిక్. ఇతను ఈ టెక్నిక్ లో ఏ విధంగా అధ్యయనం చేశాడో మనం చూద్దాం. గో బ్యాక్ టు ది నేచర్ అనే నినాదం ఇచ్చాడు. గో బ్యాక్ టు ది నేచర్ అంటే తిరిగి మనము ప్రకృతిలోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి నినాదం ఇచ్చిన వాడు. అదేవిధంగా విద్యాతత్వ విషయాలలో విప్లవం తీసుకొచ్చాడు. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో విప్లవం తీసుకొచ్చాడు అనమాట. ఓకే, అదేవిధంగా న్యాచురలిజం అంటే అది నేచర్గా ఏదైనా నేచురల్గా ఉండాలి అని న్యాచురలిజంకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. అదేవిధంగా ఈఎస్ అనేటువంటి గ్రంథాలను రాశాడు. ఈఎస్ గ్రంథాలు అంటే ఇదేంటి అంటే అనిమా అండ్ సామాజిక ఒడంబడిక అనేటువంటి గ్రంథాలను రాసిన వాడు ఈ రూసో. నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ బీనే అంటే ఒక పరికరం అని గుర్తుపెట్టుకున్నాను నేను. పరికరం అంటే ఏంటి అంటే ప్రజ్ఞామాపకం. అంటే ప్రజ్ఞను, ఇంటెలిజెన్స్ను కొలిచేటువంటి సాధనమే ఆ ప్రజ్ఞామాపకం. దాని విషయంలో విప్లవం తీసుకొచ్చిన వాడే ఈ ఆల్ఫ్రెడ్ బీనే. అయితే ప్రజ్ఞామాపకం ఇలాంటి వాటి మాపకాల మీద విప్లవం తీసుకొచ్చిన వాడు, ఉద్యమం తీసుకొచ్చిన వాడే ఈ ఆల్ఫ్రెడ్ బీనే. అయితే ఇతను సైకాలజీని మనము రెండు గ్రీకు పదాలుగా విభజించాడు, సైకో అండ్ లోగస్. సైకో అంటే ఏంటి అంటే ఆత్మ లేదా మనస్సు. లోగస్ అంటే శాస్త్రం. అంటే ఆత్మను లేదా మనసును గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అంటున్నాడు. అందుకోసమనే ఈ విషయాన్ని ఏమంటున్నాడు అంటే స్టడీ ఆఫ్ సోల్ అంటే ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అని వివరంగా వివరించాడు ఆల్ఫ్రెడ్ బే. పెస్టాలజీ. ఈ పెస్టాలజీ అనేవాడు ఏం చేశాడంటే వెరీ సింపుల్. పెస్టాలజీ అనేవాడు ఏం చేశాడంటే ఇతనికి ఒక టెక్నిక్ ఇచ్చాము. అది ఏంటిదంటే నౌన్, గ్రూప్, ఎక్స్పీరియన్స్ టిఎల్. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అతను ఏమన్నాడంటే నౌన్ టు, మనం ఏదైనా బోధించేటప్పుడు నౌన్ టు అన్నౌన్ థింగ్స్కి వెళ్ళిపోవాలంట. అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలన్నీ రాబట్టాలి, ఆ విధంగా బోధన చేయాలని చెప్పిన వాడు ఈ పెస్టాలజీ. అంటే అందులో గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉండాలని చెప్పిండు. గ్రూప్ డిస్కషన్స్ అంటే ఏంటి అంటే సామూహిక వాదనలు. అంటే అందరూ కలిసి గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటే అందులో చాలా విషయాలు తెలుస్తాయని చెప్పిండు. తర్వాత ఎక్స్పీరియన్స్డ్ అంటే విద్యార్థి అనేవాడు అనుభవంతో విద్యను నేర్చుకోవాలి అని కూడా ఈయన చెప్పాడు. టిఎల్ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే బోధన అభ్యసన ప్రాసెస్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా స్టూడెంటే ఉండాలి అని చెప్పిండు. అంటే కేంద్ర బిందువుగా స్టూడెంటే ఉండాలి, స్టూడెంట్ను బేస్ చేసుకొని మనం ఇవన్నీ చెప్పాలి అని అంటున్నాడు. అంతే కదండి, పెస్టాలజీ చెప్పింది నిజమే కదా. నెక్స్ట్ ఫ్రోబెల్ అనేవాడు మనకు ఆయన దేని గురించి అధ్యయనం చేశాడంటే కైండ్ గిఫ్ట్ అంటే ఏంటి అంటే కిండర్ గార్టెన్ అనే ఒక పాఠశాలను స్థాపించి ఆయన విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాడు. అదేవిధంగా గిఫ్ట్ అంటే ఎవరైతే టీచింగ్ చేస్తారో టీచర్లు బోధనా పద్ధతిలో గిఫ్టింగ్ సిస్టమ్ని పట్టుకొచ్చాడు, బహుమతులు ఇచ్చే పద్ధతిని బట్టి. అంటే ఏ టీచర్ అయితే బాగా చెప్తున్నాడో ఒక మంచి గిఫ్ట్, ఒక బహుమతి ఇస్తే ఇంకా బాగా చెప్తాడు అనే విషయాన్ని ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేవిధంగా అంటే మరియా మాంటిసరీ ఏం లేదు, మందబుద్ధి గల పిల్లల మీద ప్రయోగాలు చేసింది. మందబుద్ధి అంటే స్లో లెర్నర్స్, అంటే వాళ్ళు దేనికి రెస్పాండ్ కాకుండా కొంచెం స్లోగా ఉంటారు అనమాట. ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో స్లో లెర్నర్స్ ఉంటారు. వాళ్ళకు ఏ విధంగా టీచ్ చేయాలి అనే దానిపైన ఆమె ప్రయోగాలు చేసింది. జాన్ డ్యూయి అంటే పిఎఫ్ గురించి మాట్లాడాడు. పిఎఫ్ అంటే ప్రాఫిట్ ఫండ్ కాదండి, పి అంటే ప్రాగ్మెంటిజం. ఏంటిది? ప్రాగ్మెంటిజం. ఎఫ్ అంటే ఏంటి అంటే ఫంక్షనలిజం. అంటే ప్రాగ్మెటిజం అంటే ప్రాకృతికవాదం అంటారు. ఫంక్షనలిజం అంటే ఏంటి అంటే కార్యనిర్వహణవాదం. ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు ఎవరంటే జాన్ డ్యూయు. అయితే దీని గురించి మళ్ళొకసారి రివైజ్ చేసుకుందాము.
హెవీ సిస్టరు, ఆపే ఫ్లో, చూస్తే మజా వస్తుంది, అంత ఎనర్జెటిక్ గా ఉంటుంది కాబట్టి. హే అంటే హెర్బర్ట్, వి అంటే విలియం వూంట్, సి అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, స్టా అంటే స్టాన్లీ హాల్, రూ అంటే రూసో, ఆ అంటే ఆల్ఫ్రెడ్ బీనే, పే అంటే పెస్టాలజీ, ఫ్రో అంటే ఫ్రోబెల్, మా అంటే మరియా మాంటిసరీ, జా అంటే జాన్ డ్యూయే. వీళ్ళు ఒక్కొక్కరి వీరి గురించి మనం తెలుసుకున్నట్లయితే మళ్ళీ రివిజన్ చేద్దాం. నైసో అంటే నైతిక విలువలు, సోపానాల రూపొందన. విలియం హుంట్ అంటే స్ట్రక్చరలిజం కి ఇంపార్టెన్స్, లీప్జిగ్ లో మనస్తత్వానికి ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ ని స్థాపించాడు. ఫాదర్ ఆఫ్ సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని కూడా అంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటే మనోవిశ్లేషణ చేసుకోమని చెప్పాడు. దాంట్లో ఈగో, సూపర్ ఈగో వాటిపైన ఆయన విశ్లేషణ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. స్టాన్లీ హాల్ అంటే చిల్డ్రన్ సైకాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు, దాన్ని రూపొందించిన వాడే మన స్టాన్లీ హాల్. నెక్స్ట్ రూసోకి మనం ఇచ్చిన టెక్నిక్ గో బ్యాక్ న్యాచురల్ ఎడ్యుకేషన్, ఈఎస్ గో బ్యాక్ టు ది నేచర్ అనే నినాదాన్ని ఇచ్చాడు. ఎడ్యుకేషన్ అంటే విద్యాతత్వంలో విప్లవాన్ని తీసుకొచ్చాడు. ఎనిమా అండ్ నెక్స్ట్ ఎథిక్స్ ఈఎస్ అంటే ఏంటి అంటే ఎనిమా అండ్ సామాజిక ఉడంబడికల గ్రంథాలు రాశాడు. అదేవిధంగా ఆల్ఫ్రెడ్ బినే అనేవాడు ప్రజ్ఞామాపకాల విప్లవం తీసుకొచ్చాడు. ఈ సైకోని 2 గ్రీక్ పదాలుగా విభజించితే అది ఒకటి సైకో, ఒకటి లోగస్ అవుతుంది. సైకో అంటే ఆత్మ లేదా మనస్సు, లోకస్ అంటే శాస్త్రం, అంటే స్టడీ ఆఫ్ ది సోల్, ఆత్మను లేదా మనస్సును గురించి అధ్యయనం చేసేదే సైకాలజీ అంటున్నాడు. అదేవిధంగా పెస్టాలజీకి ఒక టెక్నిక్ ఇస్తే నోన్ గ్రూప్ ఎక్స్పీరియన్స్, టిఎల్ అంటే నోన్ టు అన్నోన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. గ్రూప్ డిస్కషన్స్ ఉండాలని చెప్పాడు. ఏ స్టూడెంట్ అయినా ఎక్స్పీరియన్స్ తోటే అంటే అనుభవంతో నేర్చుకోవాలని చెప్పాడు. టిఎల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా స్టూడెంట్ ఉండాలని చెప్పాడు. అదేవిధంగా మరియా మాంటిసోరీ మందబుద్ధి గల పిల్లల గురించి అధ్యయనం చేసింది. జాన్ డ్యూ అనేవాడు పిఎఫ్ ని గురించి అధ్యయనం చేశాడు. ఒకటి ప్రాగ్మటిజం, 2 ఫంక్షనలిజం. ప్రాగ్మటిజం అంటే ఏంటి అంటే ప్రాకృతికవాదము, ఫంక్షనలిజం అంటే ఏంటి అంటే కార్యనిర్వహణవాదము. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి ఇలా టెక్నిక్ ప్రకారంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఏ బిట్ వచ్చినా కూడా మీరు ఎగ్జామ్లో ఈజీగా టిక్ చేయొచ్చు, ఈజీగా రాయొచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం.